లే, మన సూర్యవంశ కీర్తిని, కళింగరాజ్య ప్రతిష్టను నీవు తప్పక కాపాడగలవమ్మా. అదంతా మీ ఆశీర్వాదం నాన్న. తండ్రికి గర్వకారణమైనప్పుడే కదా కూతురు జన్మ సార్థకం. మీ ఆశయాన్ని తప్పక నెరవేరుస్తాను. చాలు తల్లి, చాలు. నీవంతటి వీరపుత్రికవేనన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఇప్పుడు ఈ బాధ్యత నీ మీద పెడుతున్నాను. ఈ కత్తేమిటి నాన్న? అవును, అభిమానాన్ని చంపుకుని ఆ దాసీ పుత్రునికి దాసోహమన్నానని ఉపలాట పడుతున్నాను. నీ కూతురునిచ్చి వివాహం చేయకపోతే సర్వనాశనం తప్పదని ప్రతాపిస్తాడా? ఈ ప్రతీకారాన్ని ముందు నిర్ణయించే ఈ వివాహం జరిపించాను. నాన్న, ఏమిటి మీరనేది? మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. అవును, ఆ నీచుడు నీ చేతిలోనే చావాలి. నిద్రపోతూ ఉన్నప్పుడు వాడి గుండెలో ఈ బాకును పిడి వరకు దాచాలి. అప్పుడు గాని దీర్ఘ నిద్రపోడు. దీర్ఘ నిద్ర. అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణ. ఏమిటి బేలతను? ఆ దాసీ పుత్రుడు అల్లుడు అనుకుంటేనే నా దేహం మండిపోతుంది. పొగలు ఉష్యగలు పగ ఆవరించి వివశుళ్ళైపోతున్నాను. ఈ పని నీ వల్లే కావాలి. తండ్రి కూతురికి చెప్పవలసింది ఇదేనా? దైవ సమాధులైన భర్తను సంహరించమని ఎలా చెప్పగలుగుతున్నారు నాన్న? సీత, సావిత్రి వంటి పతివ్రత శిరోమణులను ఆదర్శంగా చెప్పుకొని గర్విస్తున్న భారత స్త్రీ జాతికి కళంకాన్ని తెచ్చి నన్ను పతితను కమ్మంటున్నారా నాన్న? అన్నపూర్ణ, నీ వివాహంతో మన వంశానికే కాదు దేశానికే అధపతనం దాపురించింది. నీవి పని చేస్తే కళింగ ప్రజలందరూ నీకు నీరాజనం పడతారు. పాప కార్యాలకు నీరాజనం పట్టి ప్రజలు ప్రజలైన నాన్న. అన్నపూర్ణ, చిన్నప్పటి నుంచి తల్లి లేని లోటు లేకుండా పెంచాను. గజపతుల వీర రక్తం నీలో పరవళ్ళు త్రొక్కుతుందని ఆనందించాను. సాధారణ స్త్రీల వలె అబలవు కాక వీరవనితమవుతున్నావని ఆశించాను. నా ఆశ నిరాశ చెయ్యకు. నీ పితృరుణం తీర్చుకునే సమయం ఇదే. నాన్న, మీ కావేశంలో మీరు సత్యాన్ని మరచిపోతున్నారు. భారత స్త్రీకి వివాహమైన తరువాత పతియే దైవం. చంద్రుడు వెన్నెలవలే ఆ దాంపత్యం శాశ్వతం. పేరు కానిది, మీరు చెయ్యరానిది. అన్నపూర్ణ, ఈ ధర్మాలు నాకు తెలుసు. బలవంతంగా జరిగిన పెళ్లి పెళ్లి కాదు, భర్త భర్త కాదు. అలా నీ మనసును కఠినం చేసుకుని ఈ పని నీవే చెయ్యాలి. అంత గారాబంగా నన్ను పెంచింది ఎందుకేనా నాన్న? ఇంతకంటే నన్ను చిన్నప్పుడే చంపి ఉంటే నాకే క్షోభ లేకుండా పోయి అమ్మే బ్రతికుంటే నన్ను మీరు ఇలా బాధ పెట్టేవాళ్ళ నాన్న? అన్నపూర్ణ, నన్ను విసిగించకు. ఈ పని నిన్ను చేయమనడం మాకు చేతగా కాదు. 16 పాత్రులను ఎలా మట్టుబెట్టామో నీకు తెలుసుగా. కానీ ఈ హింస ఇంతటితో ఆగదు. ఆగక సర్వనాశనం చేస్తుందంట. కానీ నాకు అల్లుడుగా దాపురించిన దాసీపుత్రుడు ఆ పడక చుట్టిలోనే హతమానాలి. అది నీ వల్ల కాకపోతే నేనే కడతేస్తాను. ఇంతవరకు వచ్చిన తర్వాత నా కర్తవ్యాన్ని నేనే నెరవేరుస్తాను. మన వంశానికే కాదు, కళింగ దేశానికి, స్త్రీ జాతికి కీర్తి కారణమైన కార్యాన్ని సాధిస్తాను. వెళ్తున్నాను నాన్న.
స్థితికి జాలిపడి దైవమే నాకు ఈ అవకాశాన్ని కల్పించాడనుకుంటాను. మనసారా ప్రేమించిన మీకు ద్రోహం చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన దురదృష్టవంతురాలయ్యా. నన్ను క్షమించండి ప్రభు. నీ పాదాల చెంత ఇలా ప్రాణాలు విడిచే భాగ్యానికైనా నోచుకున్నా. ఈ జన్మకింతే చాలు. జగన్నాథ, ఈ మహాపురుషుని నాకు భర్తగా ప్రసాదించి నా జన్మ ధన్యమైనదని సంతసింపజేసి ముహూర్తమైనా కాలేదు. ఇంతలోనే నాకు ఈ ఎడబాటును విధించావా తండ్రి? నా కడసారి కోరిక ఏ అపాయము రాకుండా నా పతిని రక్షించి ముందు జన్మలోనేనా వారిని సేవించి తరించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి. సౌభాగ్యవతి, ఏమిటి సాహసం? నీ తండ్రి చేసిన పాపానికి నీవు బలి కానక్కర్లేదు. ప్రేయసి, నాకు సహధర్మచారినివై నన్ను నిముసమైన ఎడబాయనని బాస చేసి నన్ను ఇలా తప్పించుకోమని హెచ్చరించి నీవు వెళ్ళిపోతున్నావా? నన్ను క్షమించండి ప్రభు. మీకు తెలియదు, నేనింక జీవించకూడదు. పాపారణ్యంలో పుట్టాను. లేదు కుమార్, పులి కడుపున గోవు జనించినట్లు ఈ గజపతుల వంశంలో పుణ్యశీలవు నీవు జన్మించావు. ఇంక నీవు నా కుమార్తెవమ్మా. అప్పాజీ, ఇక నిస్సంకోచంగా స్వీకరించినట్లేనా?